హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ 2 ఏదైతే ఉందో అందులో చాప్టర్ 10 కంబషన్ అనే ఫ్లేమ్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన లెసన్లోకి ఎంటర్ అయిపోదాం. దానికన్నా ముందు చిన్న విషయం ఏంటంటే, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను. సరే, మనం లెసన్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఇంక ఈరోజు. సరే చూడండి, మనము ఇంటి దగ్గర చాలా రకాల ఫ్యూయల్స్ని రకరకాల పర్పసెస్ కోసం వాడుతూ ఉంటాం. ఫ్యూయల్ అంటే ఏంటి? ఇంధనం అనేసి మనం తెలుగులో అంటాం. అంటే మండించడానికి అవసరమైన సాలిడ్, లిక్విడ్ లేదా గ్యాస్ని మనం ఫ్యూయల్గా వాడుతున్నాం ఇక్కడ, ఓకేనా, ఇంటిలో. అంతేకాకుండా ఇండస్ట్రీలో, ఇంకా రన్నింగ్ ఆటోమొబైల్స్ ఏవైతే ఉంటాయో అంటే ట్రక్స్ కానీ బస్సెస్ కానీ వీటిలో కూడా వాడుతూ ఉంటాం. అయితే కొన్నిటి నేమ్స్ చెప్తారా, మీ ఇంటిలో వాడే ఫ్యూయల్ యొక్క నేమ్స్ చెప్తారా అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు మనము, మన ఇంట్లో అందరి ఇంట్లలో కూడా గ్యాస్ సిలిండర్ ఉంటుంది. ఆ గ్యాస్ సిలిండర్లో ఉండే ఫ్యూయల్ పేరేంటి? ఎల్పిజి, అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. దాన్ని యూస్ చేసి మనము మంటను పొందుతున్నాం, దాని నుంచి కుకింగ్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇంకా ఏమైనా ఫ్యూయల్ నేమ్స్ చెప్తారా అనేసి మిమ్మల్ని అడగడం అయితే జరుగుతుంది. అది ట్రేడ్ ఇంకా ఇండస్ట్రీస్లో, అంటే ఫ్యాక్టరీస్లో కానీ కంపెనీస్లో కానీ, అంటే చూడండి ముఖ్యంగా మనకి గూడ్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా వాటిలో, ఇంకా ఆటోమొబైల్స్లో వాడేవి ఫ్యూయల్స్ యొక్క లిస్ట్ రాస్తే కనుక చూడండి, కౌడంగ్, వుడ్, కోల్, చార్కోల్, పెట్రోల్, డీజిల్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఇలా లిస్ట్ అయితే వచ్చేస్తుంది. అయితే మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, ఒక బర్నింగ్ క్యాండిల్ అనేది ఎలా ఉంటుంది అంటే, మీరు మండించిన కొవ్వొత్తుని తీసుకున్నారనుకోండి, అది ఎలా వెలుగుతూ ఉంటుంది అంటే మనకి మంట అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఒక బొగ్గు తీసుకున్నారనుకోండి, ఆ బొగ్గుని మీరు మండించినప్పుడు అది ఎలా వెలుగుతుంది? మీరు కరెక్ట్గా గెస్ చేస్తారు. ఏంటంటే మనకి కొవ్వొత్తి అనేది ఫ్లేమ్తో కనిపిస్తుంది, అంటే అక్కడ మంట అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. కానీ అదే మీరు బొగ్గును మండించినప్పుడు మనకి మంట అనేది అంత క్లియర్గా అయితే ఉండదు, కనిపించదు కూడా. అదేవిధంగా మీరు ఇంకా కొన్ని మెటీరియల్స్ని గమనించే ఉండుంటారు, అది మంట లేకుండా అవి మండుతున్న వాటిని, అవునా? అయితే ఇప్పుడు మనము అసలు ఈ బర్నింగ్ అనే ప్రాసెస్, అంటే మండించడం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఏంటి, ఓకేనా? ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకు అసలు ఎలాంటి మంట అనేది బయటకు వస్తుంది, ఆ కెమికల్ ప్రాసెస్ మొత్తం తెలుసుకుందాం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం కంబషన్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. మీరు ఆల్రెడీ 7th క్లాస్లో మెగ్నీషియం రిబ్బన్ని మండించినప్పుడు ఏం జరిగిందనేది తెలుసుకున్నారు. ఏమైంది అక్కడ? యాక్చువల్గా మనకి మెగ్నీషియం అనేది మండించినప్పుడు అది మెగ్నీషియం ఆక్సైడ్గా మారిపోయింది. అండ్ అంతేకాకుండా అలా మండే క్రమంలో మనకి హీట్, ఇంకా లైట్ కూడా ప్రొడ్యూస్ అయ్యాయి. సేమ్ అదే యాక్టివిటీని మనం చార్కోల్తో చేయొచ్చు. అలాగే ఏం చేస్తున్నామంటే, దాన్ని మనం డైరెక్ట్గా మండించలేం కదా, మనం వెలుగుతున్న క్యాండిల్ కానీ బన్సన్ బర్నర్ కానీ తీసుకొని ఆ మంట పైన మనము టాంగ్స్, అంటే పట్టకర్ర యొక్క సహాయంతో మండించవచ్చు, అవునా? అలా మండించినప్పుడు ఏమైంది చూడండి, మనకి ఇక్కడ ఏం తెలుసుకున్నామంటే చార్కోల్ అనేది గాలిలో మండుతుంది, కోల్ కూడా గాలిలో మండుతుంది. అండ్ అలా మండేటప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్తో పాటు హీట్ ఇంకా లైట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. చార్కోల్ కానీ కోల్ కానీ మనం దాన్ని మండించినప్పుడు గాలిలో కార్బన్ డైఆక్సైడ్తో పాటు హీట్ ఇంకా లైట్ని ప్రొడ్యూస్ అయితే చేస్తున్నాయన్నమాట. తర్వాత చూడండి, కంబషన్ అంటే ఏంటంటే ఒక పదార్థం అనేది ఆక్సిజన్తో రియాక్షన్ చెందినప్పుడు మనకి అది వేడిని ఇస్తుంది అనుకోండి, దాన్నే కంబషన్ అనేసి పిలుస్తాం. చూడండి, ఒక పదార్థం అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది ఆక్సిజన్తో పాటు రియాక్షన్ చెంది మనకి వేడిని ఇస్తుంది చూసారా, ఆ కెమికల్ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తున్నాము? కంబషన్ అని పిలుస్తున్నాం. ఇక్కడ ఈ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది కంబషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా చెందుతుంది కదా. సో ఆ పదార్థాన్ని మనం ఇక్కడ ఏమనొచ్చు అంటే కంబస్టిబుల్ అనేసి అంటాం. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మండదగిన పదార్థం ఉందో అదే కదా మండించగలం మనం. సో అదే చెప్తున్నాడు ఇక్కడ మనకి, కంబషన్ ప్రాసెస్ ఏ సబ్స్టెన్స్ అండర్గో అవుతుందంటే కంబస్టిబుల్ సబ్స్టెన్స్ మాత్రమే అవుతుందన్నమాట. అండ్ ఈ కంబస్టిబుల్ సబ్స్టెన్స్నే మనం ఫ్యూయల్ అని కూడా పిలుస్తాం. ఈ ఫ్యూయల్ అనేది సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, గ్యాస్ కూడా అవ్వచ్చు. ఇంకా కొన్నిసార్లు అంట మనకి ఈ కంబషన్ జరిగే ప్రాసెస్లో హీటే కాకుండా ఇంకా మనకి లైట్ కూడా వస్తుంది. అది ఫ్లేమ్ రూపంలో ఉండొచ్చు, లేదా లైట్గా గ్లో కూడా రావచ్చు అనమాట. మనము ఇప్పుడు 2 రకాల రియాక్షన్స్ చెప్పుకున్నాం కదా, ఒకటి వచ్చేసి మెగ్నీషియం మండించినప్పుడు, ఇంకోటి చార్కోల్ మండించినప్పుడు కదా.
ఆ రెండు ఎటువంటి సబ్స్టెన్సెస్ అంటే ఏం చెప్తాము, కంబస్టిబుల్ సబ్స్టెన్స్ కాబట్టి అవి ఫైర్ని క్యాచ్ చేశాయి అనమాట. ఆటోమేటిక్గా కంబషన్ అనేది జరిగింది. ఇక్కడ మనకి భోజనం ఏమంటున్నాడు చూడండి, మనకి ఏమంటూ ఉంటారు, మన యొక్క బాడీకి ఫుడ్ అనేది ఫ్యూయల్ లాంటిది అనేసి అంటూ ఉంటారు. ఎందుకని, ఫుడ్ తింటేనే కదా మనం పని అనేది చేయగలుగుతాము. సో ఆ ఫుడ్ అనేది ఏం చేస్తుంది, మన బాడీకి ఎనర్జీని అయితే ఇస్తుంది. సో ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని మనం డైలీ యాక్టివిటీస్ అనేవి మనం చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తుందో చూడండి పహేరీ కూడా. అవును నిజమే, ఎందుకనంటే మన బాడీలో ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుందని మనందరికీ తెలుసు. అంటే కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అనేది సింపుల్ సబ్స్టెన్స్గా మారి అది ఆక్సిజన్తో రియాక్షన్ చెంది హీట్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఆల్రెడీ మనం 7th క్లాస్లో మీరు డైజెషన్కి సంబంధించి ఆ ప్రాసెస్లో నేర్చుకుని ఉంటారు. ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇచ్చారు, ఆ యాక్టివిటీ ఏంటో చూద్దాము. దీనికోసం మీరు కొన్ని స్ట్రాస్, మ్యాచ్ స్టిక్స్, కిరోసిన్ ఆయిల్, పేపర్, ఐరన్ నెయిల్స్, స్టోన్ పీసెస్, గ్లాస్ ఇలాంటివి తీసుకోండి. మీ టీచర్ యొక్క సహాయంతో మాత్రమే ఏం చేయమంటున్నారు, వీటిని బర్న్ చేయడానికి ట్రై చేయమంటున్నారు, అంటే మండించడానికి ప్రయత్నించమంటున్నారు. ఒకవేళ కంబషన్ అనేది జరిగిందనుకోండి, అది ఎటువంటి మెటీరియల్ అవుతుంది, కంబస్టిబుల్. మండింది అంటే కనుక అది మండించదగిన పదార్థం, అవునా. ఒకవేళ అది ఫైర్ని క్యాచ్ చేయలేకపోతుంది అంటే అది నాన్ కంబస్టిబుల్ మెటీరియల్గా మనం గుర్తించవచ్చు. అవి ఏంటనేది మీరు ఇక్కడ కంబస్టిబుల్ ఏంటి, నాన్ కంబస్టిబుల్ ఏంటి అనేది ఈజీగా అయితే ఐడెంటిఫై చేసేయచ్చు. ఓకేనా, తర్వాత చూడండి ఇంకా కొన్ని సబ్స్టెన్సెస్ ఏమైనా మీరు చెప్పగలరా, కంబస్టిబుల్ సబ్స్టెన్సెస్ అనేసి అడుగుతున్నాడు. అది మనము టేబుల్ 10.1లో కూడా రాయమంటున్నారు. ఇప్పుడు అసలు కంబషన్ జరగడానికి ఎటువంటి కండిషన్స్ ఉండాలో తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించి ఇంకొక యాక్టివిటీ ఇచ్చారనమాట. ఈ యాక్టివిటీ అనేది ఏదైతే ఉందో అది చేసేటప్పుడు మనం కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి, జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాలి, లేదంటే మన చేతులు కాలే అవకాశం కూడా ఉంది. దీనికోసం మీరు ఏం చేస్తారంటే, ఒక వెలిగించిన క్యాండిల్ని తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టండి. టేబుల్ పైన పెట్టి దానిపైన గ్లాస్ చిమ్నీని క్యాండిల్ పైనుంచి బోర్లించండి. అండ్ బోర్లించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ చిమ్నీ అనేది డైరెక్ట్గా టేబుల్ మీద పెట్టేయకుండా 2 వుడెన్ బ్లాక్స్ అనేవి వచ్చేటట్టుగా ఇంకో ఫస్ట్ దాంట్లో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టమంటున్నారు. ఏం జరిగింది ఇక్కడ సిచ్యువేషన్లో, మనకి ఫ్లేమ్ అనేది ఇంకా ఉంది క్యాండిల్కి, అవునా. తర్వాత చూసుకుంటే కనుక ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ బ్లాక్స్ని రిమూవ్ చేసేసి ఏదైతే చిమ్నీ ఉందో దాన్ని డైరెక్ట్గా టేబుల్ పైన పెట్టేసేయమంటున్నారు. ఇదిగో బీలో చూపించినట్టు, ఇప్పుడు మనకి కేస్ బీలో చూసినట్లుగా ఇలా పెట్టేశారనుకోండి చిమ్నీ, ఏమైంది అక్కడ మనకి ఆ ఫ్లేమ్ అనేది పుట్ ఆఫ్ అయిపోయింది, ఆరిపోయింది, లేకుండా పోయింది. అండ్ థర్డ్ దాంట్లో చూసారనుకోండి, థర్డ్ ఏమంటున్నారు, సేమ్ కింద పైన కూడా కవర్ చేసేస్తున్నాము అండ్ ఎయిర్ అనేది అలో చేయట్లేదు. ఇక్కడ బి అండ్ సి రెండు సిచ్యువేషన్స్లో కూడా మనకి ఎయిర్ని అలో చేయకపోవడం వల్ల మనకి ఈ ఫ్లేమ్ అనేది పుట్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఎయిర్ని మనకి కేస్ ఏలో అలో చేస్తున్నాం కాబట్టి ఫ్లేమ్ అనేది ఇంకా వెలుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి కండిషన్ అనేది అర్థమైంది కదా. ఈ బర్నింగ్ ప్రాసెస్లో ఏం తెలుసుకున్నామంటే, మనము కంబషన్ ప్రాసెస్కి ఎయిర్ అనేది చాలా ముఖ్యమైనది. క్యాండిల్ అనేది ఎప్పుడు మనకి బర్న్ అవుతుంది అంటే కనుక అది ఎయిర్ అనేది ఎంటర్ అవుతున్నప్పుడే ఆ చిమ్నీలోకి, అది కూడా కింద నుండి. కేస్ బీలో చూసుకుంటే ఎప్పుడైతే ఎయిర్ అనేది ఆ చిమ్నీలోకి ఎంటర్ అవ్వట్లేదో ఆటోమేటిక్గా ఫ్లేమ్ అనేది ఆరిపోవడం జరిగింది. ఆరిపోయి మనకి ఏమైంది, స్మోక్ అనేది ప్రొడ్యూస్ అయిపోయింది. కేసు సి కూడా అంతే అనమాట. ఫ్లేమ్ అనేది ఏదైతే ఉందో అది ఫైనల్గా ఇంకా ఆరిపోయింది, ఎందుకంటే ఎయిర్ అనేది అసలు పూర్తిగా లేదు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి బోజో ఏం చెప్తున్నాడంటే, మనము ఆల్రెడీ చదువుకున్నాం ఏమనంటే, సూర్యుడు ఎవరైతే ఉన్నారో సూర్యుడు తనంతట తానే ఓన్గా హీట్ని ఇంకా లైట్ని ప్రొడ్యూస్ చేస్తాడని చెప్పేసి ఆల్రెడీ మనం చిన్న క్లాసెస్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం కదా. మరి ఇది కూడా ఒక రకమైన కంబషన్ అని ఒక రకమైన క్వశ్చన్ అడిగాడు. చూడండి, సన్లో చూస్తే కనుక మనం హీట్ ఇంకా లైట్ అనేవి న్యూక్లియర్ రియాక్షన్స్ వల్ల ప్రొడ్యూస్ అవుతాయి. అంటే సన్ యొక్క ఉపరితలం ఏదైతే ఉంటుందో ఆ సర్ఫేస్ మీద మనకి ఎప్పుడు కూడా న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ రియాక్షన్స్ వల్ల మనకి హీట్ ఇంకా లైట్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ గురించి మీకు ఇంకా హైయర్ క్లాసెస్లో ఇన్డెప్త్గా అయితే మీరు తెలుసుకుంటారు. నెక్స్ట్ యాక్టివిటీ 10.3 చూద్దాము. దీనికోసం ఏం చేయాలంటే, మనం పీస్ ఆఫ్ బర్నింగ్ వుడ్ కానీ చార్కోల్ కానీ తీసుకోవాలి. అంటే ఆల్రెడీ మండుతున్నటువంటి బొగ్గుని కానీ లేకపోతే చెక్క మొక్కను కానీ తీసుకొచ్చి దాని ఒక ఐరన్ ప్లేట్ లేదా తవా మీద కానీ పెడుతున్నాం.
పెట్టిన తర్వాత దీనిపైన మనం గ్లాస్ జార్తో ఏం చేస్తున్నాము, మూసేస్తున్నాం అనమాట, కవర్ చేసేస్తున్నాం దాన్ని గ్లాస్తో కానీ, లేదంటే మీ ఇష్టం, ఒక ట్రాన్స్పరెంట్గా ఉండి ప్లాస్టిక్ జార్తో అయినా సరే మీరు దాన్ని కవర్ చేసినప్పుడు ఏం జరిగింది అసలు దాన్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మనకి ఆ చార్కోల్ అనేది మండడం అనేది ఆగిపోతుంది అనమాట. అప్పటి వరకు అది ఫైర్ని క్యాచ్ చేస్తే అది ఏమవుతుంది, మెల్లమెల్లగా మనకు పుట్ ఆఫ్ అయిపోతుంది. అవునా? ఎందుకని అంటారు? కారణం ఏంటి? ఆల్రెడీ మనం ముందు తెలుసుకున్నాం ఏమని, ఎయిర్ అనేది కంపల్సరీ కదా, ఇక్కడ ఎయిర్ని అలో చేయట్లేదు కాబట్టి అది పుట్ ఆఫ్ అయిపోయి ఉండొచ్చు. నెక్స్ట్ మీరు వినే ఉంటారు ఏమనంటే, ఎవరైనా ఒక పర్సన్కి నిప్పు అంటుకుందనుకోండి, అంటే ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి కదా, అలా జరిగినప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎవరికైతే నిప్పు అంటుకుందో, అతని బట్టలు ఎవరికైతే నిప్పు అంటుకుందో వాళ్ళని ఒక బ్లాంకెట్తో కవర్ చేసేయాలన్నమాట. అలా కవర్ చేసినప్పుడు మనకి ఫైర్ అనేది ఆరిపోతుంది. ఎందుకని చెప్పండి, ఎందుకని ఫైర్ అనేది మొత్తం పూర్తిగా ఆరిపోతుంది అంటే కనుక మీరు గెస్ చేసేయచ్చు. ఎందుకని, అక్కడ ఏదైతే వాళ్ళ యొక్క బాడీ మీద ఉన్న ఫైర్కి అలాగే సరౌండింగ్లో ఉన్న ఎయిర్కి మధ్య కాంటాక్ట్ని మీరు ఏం చేస్తున్నారు, ఆపేస్తున్నారు. ఎలా? ఆ బ్లాంకెట్ అనేది వాళ్ళ చుట్టూ ర్యాప్ చేయడం ద్వారా. అవునా కదా? నెక్స్ట్ ఇప్పుడు మీ యొక్క కొన్ని ఎక్స్పీరియన్సెస్ని మిమ్మల్ని గుర్తు చేసుకోమంటున్నారు. చూడండి, మ్యాచ్ స్టిక్ అనేది దాని అంతటా అది వెలగడం మీరు ఎప్పుడైనా గమనించారా? అసలు అది ఎలా వెలుగుతుంది? మనము దాని యొక్క సైడ్ని మనం రబ్ చేసినప్పుడు అది వెలుగుతుంది. అవునా? అంతేకాకుండా మీరు పేపర్ని మండించే ఉంటారు. అవునా? అది ఎలా మండుతుంది? మీరు ఒక మ్యాచ్ స్టిక్ని తీసుకొచ్చి పేపర్ దగ్గర పెట్టినప్పుడు ఆ పేపర్ అనేది ఆటోమేటిక్గా మనకి అక్కడ బర్న్ అవుతుంది. అవునా? అలాగే ఇంకో క్వశ్చన్ ఏమి అడుగుతున్నారంటే, క్యాన్ యూ బర్న్ ఏ పీస్ ఆఫ్ వుడ్ బై బ్రింగింగ్ ఏ లైటెడ్ మ్యాచ్ స్టిక్ నియర్ ఇట్? ఒక పీస్ ఆఫ్ వుడ్ తీసుకుందాం, చెక్క ముక్క తీసుకుందాం, దాన్ని మీరు ఏం చేస్తున్నారంటే ఒక అగ్గిపెట్టి తీసుకొచ్చి దాన్ని వెలిగించడానికి ప్రయత్నిస్తారు. అది వెలుగుతుందా? వెలగదు. ఎందుకనంటే అది ఫైర్ని క్యాచ్ చేయలేకపోతుంది. వై డూ యూ హ్యావ్ టు యూస్ పేపర్ ఆర్ కిరోసిన్ ఆయిల్ టు స్టార్ట్ ఫైర్ ఇన్ వుడ్ ఆర్ కోల్? చూడండి, మీరు ఇంటి దగ్గర పుల్లలు పోయి వాడడం ఎప్పుడైనా చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీ ఇంట్లో ఆ పుల్లల పొయ్యి పెట్టినప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా ఆ వుడ్ ఏదైతే ఉందో దాన్ని కాల్చరు. అవునా? అంటుకోదు కూడా ఫైర్. అసలు ఏం చేస్తారు, దానికోసం కిరోసిన్ వేస్తారు, లేదా పేపర్స్ యూస్ చేస్తారు, లేదంటే ఇంకా పిడకలు కూడా పెడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇవి త్వరగా ఫైర్ని క్యాచ్ చేస్తాయి. అలా క్యాచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వుడ్ ఏదైతే ఉందో అది కూడా వెలుగుతుంది లేదా మండుతుంది అనమాట. అంతేకాకుండా మీరు ఫారెస్ట్ ఫైర్స్ గురించి విన్నారా? అంటే చాలా పెద్ద పెద్ద అడవులు అనేవి వాటంతటా అవే తగలబడిపోతూ ఉంటాయంటారు. విన్నారా లేదా? అలాంటిది ఎప్పుడైనా న్యూస్లో మనం జనరల్గా వింటూ ఉంటాం. చూడండి, ఒక ఫారెస్ట్ ఫైర్ యొక్క పిక్చర్ అయితే మీ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. మనకి బాగా సమ్మర్ టైం ఉంటుంది చూసారా? ఆ సమ్మర్ టైంలో ఏమవుతుంది, టెంపరేచర్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. అసలు హీట్ అనేది విపరీతంగా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది సన్ నుంచి వచ్చేది. అవునా? అలాంటి టైంలో మనకి డ్రై గ్రాస్ అంటే ఎండుగడ్డి ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే ఫైర్ని క్యాచ్ చేస్తుంది అనమాట. ఆ గ్రాస్ నుంచి అది మెల్లగా ఏమవుతుంది, ఆ ఫైర్ చెట్లకి స్ప్రెడ్ అయిపోతుంది. మెల్లగా మొత్తం ఫారెస్ట్ అంతా కూడా తగలబడిపోతుంది అనమాట. చాలా కష్టం అనమాట అలాంటి ఫైర్స్ని కంట్రోల్ చేయడం అనేది. ఎందుకంటే ఫారెస్ట్ అనేది చాలా పెద్ద ఏరియా కదా, మొత్తం అంతా తగలపడిపోయినప్పుడు హ్యూమన్స్కి చాలా చాలా కష్టమవుతుంది అనమాట ఆ ఫైర్ని మనము ఆపడం అనేది. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మనకి ఏం తెలుపుతున్నాయంటే, డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అనేవి డిఫరెంట్ టెంపరేచర్స్ వద్ద ఫైర్ని క్యాచ్ చేస్తాయి. ఎస్, కరెక్ట్. ఇక్కడ చూడండి, మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. లోయెస్ట్ టెంపరేచర్, చాలా తక్కువ టెంపరేచర్ దగ్గర ఎక్కడైతే సబ్స్టెన్స్ అనేది ఫైర్ని క్యాచ్ చేస్తుందో దాన్ని మనం ఇగ్నిషన్ టెంపరేచర్ అనేసి పిలుస్తాం. మీకు బాగా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దీపావళి అప్పుడు మీరు కాకర పువ్వొత్తులు కాల్చుతున్నారనుకోండి, మీరు ఇలా పెట్టగానే వెలిగేస్తుందా? అది వెలగదు. మీరు ఆ కాకర పువ్వొత్తిని దీపం దగ్గర పెట్టిన ఒక్క 10 సెకండ్స్కి అది ఒకేసారి ఫైర్ని క్యాచ్ చేస్తుంది. అవునా? సో అంటే ఏంటి, అక్కడ కాకర పువ్వొత్తి సర్టెన్ టెంపరేచర్కి రీచ్ అయినప్పుడు మాత్రమే అక్కడ ఏమవుతుంది, ఆ ఫైర్ని క్యాచ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రతి సబ్స్టెన్స్ కూడా ఒక సర్టెన్ టెంపరేచర్ లేదా ఒక లోయెస్ట్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అక్కడ, అంటే అది చల్లబడిపోవడం అని కాదు, ఏదో ఒక టెంపరేచర్ దగ్గర అది ఖచ్చితంగా ఫైర్ని క్యాచ్ చేస్తుంది అనమాట. అలా క్యాచ్ చేసిన ఆ లోయెస్ట్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఆ సబ్స్టెన్స్కి ఆ టైంలో దాన్నే మనం ఇగ్నిషన్ టెంపరేచర్ అనేసి పిలుస్తాం అనమాట.
ఇప్పుడు మీకు అర్థమైందా, ఒక మ్యాచ్ స్టిక్ అనేది దానంతట దానికి ఫైర్ని ఎందుకు క్యాచ్ చేయదో, అది కూడా రూమ్ టెంపరేచర్ వద్ద. మరి ఎందుకని మనము దాన్ని సైడ్ని రబ్ చేసినప్పుడు ఆ అగ్గిపుల్ల ఫైర్ని ఎందుకు క్యాచ్ చేస్తుంది అంటే కనుక మనకి మ్యాచ్ స్టిక్ గురించి తెలుసుకుందాం. ఈ మ్యాచ్ స్టిక్ యొక్క హిస్టరీ అనేది చాలా పురాతనమైందంట. ఇంచుమించు 5000 ఇయర్స్ క్రితము చూడండి ఏమంటున్నారు, స్మాల్ పీసెస్ ఆఫ్ పైన్ వుడ్ ఏదైతే ఉంటుందో అవి చిన్న చిన్న మొక్కల్ని సల్ఫర్లో ముంచేవారంట. ముంచి వాటిని మ్యాచెస్గా వాడేవారు అప్పట్లో నిప్పు పుట్టించడానికి. అది కూడా ఎక్కడ, ఏన్షియంట్ ఈజిప్ట్లో. అర్థమవుతుందా? అయితే మోడర్న్ సేఫ్టీ మ్యాచ్ స్టిక్ అనేది జస్ట్ దాన్ని ఇన్వెంట్ చేసి ఓన్లీ 200 ఇయర్స్ మాత్రమే అవుతుందంట. ఓకేనా? అప్పుడు అలా వాడేవారు. ఓన్లీ మనం ప్రజెంట్ యూస్ చేస్తుంది దాన్ని ఇన్వెంట్ చేసి ఒక 200 ఇయర్స్ మాత్రమే అవుతుందంట. తర్వాత చూడండి, ప్రజెంట్ ఏదైతే మ్యాచ్ స్టిక్స్ మనం యూస్ చేస్తున్నామో అందులో మనకి ఏమేమి ఉంటుందో చూడండి. యాంటిమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరేట్, ఇంకా వైట్ ఫాస్ఫరస్, ఇంకా కొంచెం గ్లూ అండ్ ఇంకా స్టార్చ్. వీటన్నిటినీ కూడా ఏం చేస్తారంటే ఆ మ్యాచ్ స్టిక్ యొక్క హెడ్కి అప్లై చేస్తారనమాట. ఓకేనా? అండ్ ఆ మ్యాచ్ స్టిక్ యొక్క వుడ్ ఉంటుంది చూసారా, ఈ వుడ్ ఏదైతే ఉందో సూటబుల్ వుడ్నే తీసుకోవాలి. ఓకేనా? అంటే ఫైర్ని క్యాచ్ చేసే వుడ్నే తీసుకుంటే అక్కడ మనకి యూజ్ అవుతుంది, లేకపోతే అది సరిగా వెలగదు కదా. ఎప్పుడైతే దాని యొక్క రఫ్ సర్ఫేస్ని అది స్ట్రక్ అయిందో, అంటే మనం దాన్ని రబ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ ఈ హెడ్కి ఏదైతే ఆల్రెడీ మనం పూసేమో ఆ మిక్చర్లో వైట్ ఫాస్ఫరస్ ఉంటుంది చూసారా, ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది ఇగ్నైట్ అవుతుంది, అంటే టెంపరేచర్ని అందేసుకుంటుంది. ఆ టెంపరేచర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ ఫ్రిక్షన్ వల్ల హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఆ మ్యాచ్ స్టిక్ అనేది కంబషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే వైట్ ఫాస్ఫరస్ ఏదైతే ఉందో అది అక్కడ ఆ మ్యాచ్ స్టిక్ ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్కి చాలా డేంజరస్ అనమాట. ఓకేనా? వాళ్ళ యొక్క హెల్త్ అనేది పాడు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. సో ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే మ్యాచ్ స్టిక్ యొక్క హెడ్లో సేఫ్టీ కోసము ఏం వాడుతున్నారంట, కేవలం యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ ఇంకా పొటాషియం క్లోరేట్ మాత్రమే వాడుతున్నారు, వైట్ ఫాస్ఫరస్ని వాడట్లే. సర్ఫేస్ని రబ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ సర్ఫేస్ ఏదైతే ఉందో రబ్బింగ్ సర్ఫేస్ వెలిగించినప్పుడే కదా మనకి మంట అనేది వస్తుంది. సో ఆ రబ్బింగ్ సర్ఫేస్లో మనకి ఇక్కడ ఏం చేస్తున్నారంటే పౌడర్డ్ గాజు పొడిని పెడుతున్నారు, ఇంకా కొంచెం రెడ్ ఫాస్ఫరస్ని కూడా పెడుతున్నారు. ఓకేనా? ఆ వైట్ ఫాస్ఫరస్తో కంపేర్ చేసుకుంటే రెడ్ ఫాస్ఫరస్ అనేది కొంచెం తక్కువ డేంజర్ అనమాట. ఎప్పుడైతే మనము ఆ రబ్బింగ్ సర్ఫేస్కి మ్యాచ్ స్టిక్ని రబ్ చేసామో ఆటోమేటిక్గా ఏమవుతుందంట, రెడ్ ఫాస్ఫరస్ అనేది వైట్ ఫాస్ఫరస్గా మారుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఇది వెంటనే పొటాషియం క్లోరైడ్తో రియాక్షన్ చెంది మన మ్యాచ్ స్టిక్ యొక్క హెడ్ ఏదైతే ఉందో దానికి ఇగ్నిషన్కి అవసరమైన టెంపరేచర్ వస్తుంది. ఆటోమేటిక్గా మనకి యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ ఏదైతే ఉందో మండడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? కంబషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా తయారైందనమాట మనం డైలీ యూజ్ చేసే మ్యాచ్ స్టిక్. అంటే దేవుడికి పూజ చేయడానికో లేకపోతే ఇంట్లో వంట చేయడానికో సంథింగ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అంత చిన్న మ్యాచ్ స్టిక్ వెనక ఇంత పెద్ద కథ అయితే ఉంది. అయితే మనము ఏం తెలుసుకున్నాము, ఒక కంబస్టబుల్ సబ్స్టెన్స్ అనేది ఎంతకాలం వరకు అది ఫైర్ని క్యాచ్ చేయదు అంటే దాని యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ ఇగ్నిషన్ టెంపరేచర్ కన్నా తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు అది ఫైర్ని క్యాచ్ చేయదు. ఓకేనా? ఓన్లీ ఆ ఇగ్నిషన్ టెంపరేచర్ ఎంతైతే ఉండాలో అంత రీచ్ అయినప్పుడు హీట్ ఆటోమేటిక్గా అది ఫైర్ని క్యాచ్ చేస్తుంది. అయితే మీరు వినే ఉంటారు, కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, వంట నూనె, అది ఫ్రైయింగ్ ప్యాన్లో వేసినప్పుడు ఎక్కువ హీట్ అయిపోయింది అనుకోండి, ఎక్కువసేపు మనం స్టవ్ మీద పెట్టి వదిలేసామనుకోండి, ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, మండుతుంది అనమాట. దానివల్ల అది ఫ్యూయల్గా పనిచేసి అక్కడ ఫైర్ అనేది అవుతుంది సడన్గా. అదేవిధంగా చూడండి ఇంకేమంటున్నారో, కిరోసిన్ ఆయిల్, వుడ్ ఇవేవైతే ఉన్నాయో అవి వాటి అంతటా అవి రూమ్ టెంపరేచర్ దగ్గర ఫైర్ ఎప్పుడూ కూడా క్యాచ్ చేయలేవు అనమాట. కిరోసిన్ ఆయిల్ కానీ వుడ్ కానీ రూమ్ టెంపరేచర్ వద్ద వాటంతటా అవి ఎప్పుడూ కూడా ఫైర్ని క్యాచ్ చేయలేవు. కానీ అదే కిరోసిన్ ఆయిల్ని మనం కొంచెం వేడి చేసామనుకోండి, వెంటనే అది ఫైర్ని క్యాచ్ చేసేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి,
అదే వుడ్ని తీసుకెళ్ళి మీరు వేడి చేశారనుకోండి చక్కని, అది ఏమాత్రము కూడా ఫైర్ని క్యాచ్ చెయ్యలేదు. అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ, కిరోసిన్ ఆయిల్ యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది ఈ వుడ్ కన్నా కూడా తక్కువ అనమాట. అంటే వెంటనే క్యాచ్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు మీకు, కిరోసిన్ ఆయిల్కి వచ్చేసి సపోజ్ ఒక 45 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అది ఇగ్నిషన్ టెంపరేచర్ అనుకుందాం, అది కరెక్ట్ కాదు కానీ మామూలు చెప్తున్నాం మీకు అర్థం అవడం కోసం. 45 డిగ్రీస్ దగ్గర అది హీట్ వచ్చింది అనుకోండి, ఇగ్నిషన్ టెంపరేచర్ అనుకోండి, ఫైర్ని క్యాచ్ చేసేస్తుంది. అదే వుడ్కి వచ్చేసి ఒక 70 డిగ్రీ వస్తే కానీ అది క్యాచ్ చేయలేదు అనమాట. అదవుతుందా? అంటే ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఇగ్నిషన్ టెంపరేచర్ దేనికి తక్కువ, కిరోసిన్కి తక్కువ. ఎంత? 45. సో క్యాచ్ చేసేస్తుంది. అర్థమైందా మీకు? తర్వాత మనము మరి కిరోసిన్ని దాచుకునేటప్పుడు ఇంట్లో అది స్టోర్ చేసుకున్నప్పుడు జాగ్రత్త వహించాలా అవసరం లేదా? ఖచ్చితంగా జాగ్రత్త అయితే వహించాలన్నమాట. ఓకేనా? ఫాలోయింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది మనకి ఏం చెప్తుంది అంటే కనుక, ఒక సబ్స్టెన్స్ అనేది బర్న్ అవ్వాలి అంటే అది మండాలి అంటే కనుక ఖచ్చితంగా ఇగ్నిషన్ టెంపరేచర్ రీచ్ అవ్వడం ఎంత అవసరమో తెలుపుతుందంట. దీనికోసం ఏం చేస్తున్నామంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేపర్ షీట్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేయడం ద్వారా 2 కప్స్ని అయితే తయారు చేస్తున్నాం. అందులో ఒక కప్లో ఏం చేస్తున్నామంటే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం, ఒక 50 ml వాటర్. ఓకేనా? 2 కప్స్ని కూడా సపరేట్గా క్యాండిల్స్తో ఏం చేయమన్నారు, హీట్ చేయమంటున్నారు. ఇంకొక కింద పిక్చర్లో చూపించినట్లుగా ఫస్ట్ దాంట్లో వాటర్ ఉంది, సెకండ్ దాంట్లో వాటర్ లేదు. మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు, ఏ పేపర్ కప్ అనేది త్వరగా మనకి ఇక్కడ కంబషన్ ప్రాసెస్ జరుగుతుంది, బర్న్ అవుతుంది అంటే ఏం చెప్తాము, సెకండ్దే. ఎందుకని, ఫస్ట్ దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి అది బర్న్ అయ్యే ఛాన్సే లేదు. అవునా? చూడండి, ఎంటీ పేపర్ కప్కి ఏం జరిగింది, అది వెంటనే బర్న్ అయిపోయి ఉంటుంది. అవునా? అదే వాటర్తో ఉన్నది బర్న్ అయితే అవ్వదు. మరి డస్ వాటర్ ఇన్ దిస్ కప్ బికమ్ హాట్? మరి ఆ పేపర్ కప్ ఏదైతే ఉందో ఫస్ట్ది, అందులో వాటర్ ఉంది కదా, అది వేడెక్కిందంటారా అని ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. చూడండి, ఇప్పుడు మనము ఆ కప్స్ని కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి. ఓకేనా? హీట్ చేయడం అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నామనుకోండి, మనము ఆ బాయిల్లో ఆ వాటర్ ఏదైతే ఉందో కప్లో దాన్ని కూడా మనం బాయిల్ చేయొచ్చు, మరిగించవచ్చు అంట. ఓకేనా? క్యాన్ యూ థింక్ ఆఫ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ ఫెనామినన్? ఎందుకని, ఏ రీజన్తో అసలు మనకి ఆ పేపర్ అనేది కాలలేదు అంటే వాటర్ ఉండడం వల్ల. అండ్ కంటిన్యూస్గా మనం హీట్ చేస్తే వాటర్ కూడా బాయిల్ అవుతుందంట. మరి దాని వెనుకున్న ఫెనామినా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఈ పేపర్ కప్ ఏదైతే ఉందో దానికి హీట్ని సప్లై చేస్తున్నాం కదా, ఆ హీట్ అనేది ఏమవుతుందంట తెలుసా మీకు, పేపర్ కప్ నుంచి మెల్లగా వాటర్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తామంటే కండక్షన్ ప్రాసెస్ అనేసి పిలుస్తాం. చూసారా మీకు, ఒక సబ్స్టెన్స్ నుంచి ఇంకో సబ్స్టెన్స్కి ఏమవుతుంది, ఇక్కడ మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే మనము కండక్షన్ అనేసి పిలుస్తున్నాం. సో వాటర్ యొక్క ప్రజెన్స్లో కూడా ఇగ్నిషన్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో పేపర్ది, అది రీచ్ కాలేకపోయింది పేపర్. సో అందుకని అది మండలేదు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, సబ్స్టెన్సెస్ ఏవైతే బాగా లో ఇగ్నిషన్ టెంపరేచర్ని కలిగి ఉంటాయో అవి ఈజీగా ఫైర్ని క్యాచ్ చేస్తాయి. అంతేకాకుండా ఎలా ఉంటుందో తెలుసా, ఫైర్ని క్యాచ్ చేసినప్పుడు ఫ్లేమ్తో ఉంటుంది, అంటే మంటలు క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అలాంటి సబ్స్టెన్సెస్ని మనం ఏమని పిలుస్తామంటే ఇన్ఫ్లామబుల్ సబ్స్టెన్సెస్ అని పిలవడం జరుగుతుంది. అలా మండుతూ ఉండే ఏవైతే మనకి సబ్స్టెన్సెస్ ఉన్నాయో ఫ్లేమ్తో, దాన్ని ఏమంటామంటే ఇన్ఫ్లామబుల్ సబ్స్టెన్సెస్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇన్ఫ్లామబుల్ సబ్స్టెన్సెస్కి పెట్రోల్, ఆల్కహాల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఇవన్నీ కూడా అనమాట. ఇంకా కొన్ని ఇన్ఫ్లామబుల్ సబ్స్టెన్సెస్కి మీరు ఎగ్జాంపుల్స్ని ఇవ్వగలరా అని చెప్పేసి అడుగుతున్నారు. డీజిల్, ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. కుకింగ్ ఆయిల్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లామబుల్ సబ్స్టెన్సెస్. మరి ఫైర్ని అసలు మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఒకవేళ ఎక్కడైనా మంటలు అంటుకున్నాయనుకోండి ఏ విధంగా ఆపాలో చూద్దాం. మీరు వినే ఉంటారు, చాలా చోట్ల ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, ఇళ్ళల్లో, షాప్స్లో, ఇంకా ఫ్యాక్టరీస్లో కూడా. అవునా? మీరు ఒకవేళ ఇలాంటి యాక్సిడెంట్ చూసారనుకోండి, దానికి సంబంధించి ఒక షార్ట్ డిస్క్రిప్షన్ని మీ నోట్బుక్లో అయితే రాయమంటున్నారు. అంతేకాకుండా ఆ టైంలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మీ క్లాస్మేట్స్తో షేర్ చేసుకోమంటున్నారు. అంటే ఫైర్ యాక్సిడెంట్ అంటే ఎవరికైనా భయం వేస్తుంది. అలా భయపడినప్పుడు మీరు ఎటువంటి రియాక్షన్ ఇచ్చారు, మీరు ధైర్యంగా ఉండి మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేశారా, లేకపోతే మీరు భయపడ్డారా, ఇలాంటివి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోమంటున్నారు. తర్వాత చూస్తే కనుక ఇక్కడ చూడండి, మీ
ఏరియాలో ఫైర్ సర్వీస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క టెలిఫోన్ నెంబర్ని తెలుసుకోమంటున్నారు. ఖచ్చితంగా మనందరికీ తెలిసి ఉండాలి. ఒకవేళ మన ఇంటిలోనే అనుకోని పరిస్థితుల్లో ఫైర్ అనేది బ్రేక్ అయిందనుకోండి, బ్రేక్స్ అవుట్ అయిందనుకోండి, అంటే మంటలు అనేవి అంటుకున్నాయనుకోండి, ఏం చేయాలి? మన చుట్టుపక్కల కానీ మనం ఫస్ట్ ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళకి కాల్ చేయాలి. మనము ఎంత వాటర్ వేసినా సరే అంత పెద్ద మంటలు అనేవి ఆగవు. సో అలాంటి టైంలో ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి మనల్ని మన ఫ్యామిలీస్ని కూడా సేవ్ చేస్తారనమాట. సో ఖచ్చితంగా మనము ఫైర్ సర్వీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క టెలిఫోన్ నెంబర్స్ని మనందరం కూడా తెలుసుకోవాలన్నమాట. తర్వాత చూడండి, డస్ యువర్ సిటీ ఆర్ టౌన్ హ్యావ్ ఎ ఫైర్ బ్రిగేడ్ స్టేషన్? మీరు చూసే ఉంటారు ఫైర్ స్టేషన్ అని చెప్పేసి, లేదా ఫైర్ ఇంజన్ స్టేషన్ అని అంటూ ఉంటారు మనకి లోకల్లో. చూసారా మీరు ఎప్పుడైనా? మీ యొక్క సిటీలో కానీ మీ యొక్క టౌన్లో కానీ అది చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏదైతే ఆ ఫైర్ ఇంజన్ ఉంటుందో దాన్ని వేసుకొని వస్తారనమాట. అవన్నీ చాలా ఉంటాయి ఆ స్టేషన్లో. ఎప్పుడైనా సరే ఫైర్ బ్రిగేడ్ అనేది వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫైర్ మీద వాళ్ళు వాటర్ని అయితే వేస్తారనమాట. అలా వేసినప్పుడు వాటర్ అనేది ఆ కంబస్టిబుల్ మెటీరియల్ ఏదైతే ఉందో దాని యొక్క టెంపరేచర్ని తగ్గిస్తుంది. అర్థమవుతుందా? అంటే వాటర్ ఆర్పేస్తుంది అని చెప్పకూడదు. ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఆ కంబస్టిబుల్ మెటీరియల్ యొక్క టెంపరేచర్ని వాటర్ అనేది తగ్గించి ఆ టెంపరేచర్ని ఎంతవరకు తగ్గించేస్తుందంటే ఇగ్నిషన్ టెంపరేచర్ కన్నా కూడా తక్కువ చేస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఫైర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెడ్ అవ్వడం మానేస్తుంది. అలాగే వాటర్ వేపర్స్ కూడా ఈ కంబస్టిబుల్ మెటీరియల్ చుట్టూ ఉంటాయి. అవి కూడా మనకి ఈ ఏదైతే ఎయిర్ అనేది సప్లై అవుతుందో ఆ ఎయిర్ని కట్ చేసేస్తాయి అనమాట. మనం చెప్పుకున్నాం కదా, ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైర్ క్యాచ్ చేయాలంటే అసలు కంబషన్ జరగాలన్నా, మంటలు అనేవి ఉండాలన్నా ఎయిర్ కావాలనుకున్నాం కదా. ఈ వాటర్ వేపర్ ఏం చేస్తాయంటే కంబస్టిబుల్ మెటీరియల్ చుట్టూ కూడా ఫామ్ అయిపోయి ఎయిర్ అనేది అలాగే ఫైర్కి మధ్య డిస్టెన్సెస్ అనేది పెంచేసి ఆటోమేటిక్గా ఫైర్ని ఆపేస్తాయి. నెక్స్ట్ మీరు ఇంకా ఏం నేర్చుకున్నారు? 3 ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఖచ్చితంగా కావాలి ఫైర్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలంటే. ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ ఉండాలి, ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది ఉండాలి, అంతేకాకుండా ఫ్యూయల్ ఉండాలి కదా మెయిన్. ఆ 2 రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఏమిచ్చారంటే ముఖ్యంగా ఫ్యూయల్ అంత చెప్పుకున్నాం కదా, ఎయిర్ ఇంకా హీట్. ఎయిర్ అంటే మెయిన్గా ఆక్సిజన్ యొక్క సప్లై ఉండాలి. ఆక్సిజన్ ఉంటేనే మనకు అక్కడ ఆ సబ్స్టెన్స్ అనేది కంబషన్ చెందుతుంది, లేకపోతే అక్కడ కంబషన్ జరగదు. ఓకేనా? హీట్ ఎందుకు? టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఫ్యూయల్ బియాండ్ ద ఇగ్నిషన్ టెంపరేచర్. అంతే కదా, ఇగ్నిషన్ టెంపరేచర్కి వస్తేనే మనకు అక్కడ ఏమవుతుంది? ఫైర్ క్యాచ్ చేస్తుంది ఆ సబ్స్టెన్స్, లేకపోతే ఫైర్ని క్యాచ్ చేయలేదు. అంతేకాకుండా ఫైర్ని మనము ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఈ 3 ఏదో ఒక దాన్ని రిమూవ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఫైర్ని మనము కంట్రోల్ చేయొచ్చు. అంతే కదా. సపోజు ఎయిర్ని ఆపేస్తుందని చెప్పేసి అనుకున్నాం. ఎయిర్ని ఎలా ఆపేస్తుంది? వాటర్ వేపర్ ద్వారా. అంతేకాకుండా హీట్ని కూడా తగ్గించేస్తుంది. ఎలా? వాటర్ అనేది చల్లగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటర్ అనేది ఆ ఫైర్ మీద వేస్తామో ఆటోమేటిక్గా దాని టెంపరేచర్ని తగ్గించేస్తుందని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ 3 ఏదో ఒకటి తొలగించడం ద్వారా ఆటోమేటిక్గా మనము ఫైర్స్ని ఆపచ్చు. ఫ్యూయల్ని కూడా తీసేయడం ద్వారా, ఫ్యూయల్ స్టాప్ చేయడం ద్వారా కూడా మనం ఆపచ్చు. అయితే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యొక్క జాబ్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఆ ఎయిర్ యొక్క సప్లైని కట్ ఆఫ్ చేయడము, ఓకేనా, లేదా టెంపరేచర్ని తగ్గించడం, లేదా ఫ్యూయల్ని తగ్గించడం, లేదంటే కొన్ని సందర్భాల్లో రెండింటిని కూడా తగ్గించడం అనమాట. ఆటోమేటిక్గా ఫైర్స్ అనేవి ఏమవుతాయి? ఆగిపోతాయి. మంట అనేది ఉండదు. అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఫ్యూయల్ అనేది మోస్ట్ కేసెస్లో కెనాట్ బి ఎలిమినేటెడ్. అందుకని చెప్పేసి ఏం చేస్తారు? మ్యాక్సిమం ఎయిర్ని హీట్ని తగ్గించడానికే ప్రయత్నిస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ ఏం చేస్తున్నారు చూడండి, ఒక బిల్డింగ్లో మంటలు అంటుకున్నాయనుకోండి, అక్కడ ఆ బిల్డింగ్ మొత్తం కూడా ఫ్యూయల్గానే పనిచేస్తుంది. మనం బిల్డింగ్ని కూల్చలేం కదా ఆ టైంలో, అవునా కదా. సో ఎయిర్ని హీట్ని రిమూవ్ చేయడం ద్వారా మంటల్ని మనము ఆర్పవచ్చు అన్నమాట. అయితే ఒకసారి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంబషన్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి ఒక టాపిక్ ఇచ్చారు, అదేంటి చూద్దాము. మోస్ట్ కామన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏంటంటే వాటరే. జనరల్గా అందరూ ఎక్కువ యూజ్ చేసేది ఏంటి? మంటల్ని ఆర్పడానికంటే వాటర్ని ఉపయోగిస్తారు. అయితే వాటర్ ఎప్పుడు పనిచేస్తుందంట? వుడ్, పేపరు
ఓకేనా. ఇలాంటివి మండినప్పుడు ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనేది మంటలు అంటుకున్నాయి అనుకోండి, అంటే చూడండి చాలా ఇళ్ళల్లో షార్ట్ సర్క్యూట్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో వాటర్ ఏం చేస్తుంది, వాటర్ కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది, మనందరికీ తెలుసు అవునా. ఆటోమేటిక్గా అక్కడ మనకి ఇంకా ఫైర్ అనేది ఎక్కువ అవుతుంది, హామ్ కూడా ఎక్కువ అవుతుంది, కానీ ఫైర్ అనేది ఆగదనమాట. సో వాటర్ అనేది అన్ని సందర్భాల్లో కూడా సూటబుల్ కాదు ఫైర్స్ని ఆపాలి అంటే. ముఖ్యంగా చూడండి ఆయిల్ ఇంకా పెట్రోలియం ఏవైతే ఉంటాయో ఆ పెట్రోల్ వల్ల వచ్చిన మంటలను ఆపడం కష్టమవుతుంది. మీరు గుర్తు చేసుకుని ఒకసారి, వాటర్ ఆయిల్ కన్నా కూడా హెవియర్ అవునా, అంతే కదా. ఏది బరువుగా ఉంటుంది మనకి, ఆయిల్ తేలిగ్గా ఉంటుందా వాటర్ తేలిగ్గా ఉంటుందా అంటే వాటర్ బరువు, ఆయిల్ అనేది తేలిగ్గా ఉంటుంది. అందుకే కదా వాటర్ పైన ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అవుతుంటుంది. సో ఆటోమేటిక్గా వాటర్ అనేది ఆయిల్ కిందకి వెళ్ళిపోతుంది అండ్ ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఆయిల్ అనేది పైన ఇంకా మండుతూనే ఉంటుంది, వాటర్ కింద ఉంటుంది కానీ ఆర్పలేదనమాట. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా లేదా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో పెట్రోల్ లాంటివి, అలాంటి వాటి వల్ల ఫైర్స్ వచ్చాయి అంటే లేదా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటే కనుక ఆ మంటల్ని ఆర్పడానికి కార్బన్ డైఆక్సైడ్ అనేది బెస్ట్ ఎక్స్టింగ్విషర్గా చెప్పుకోవచ్చు. అంటే కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఏమవుతుంది, అక్కడ మంటలు అనేవి ఆరిపోతాయి అన్నమాట. ఈ CO2 అనేది మనకి ఆక్సిజన్ కన్నా కూడా హెవీగా ఉంటుంది, బరువు ఎక్కువ అనమాట. సో ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఇది మనకి ఆ ఫైర్ చుట్టూ ఒక బ్లాంకెట్లా ఏర్పడిపోతుంది. ఓకేనా. ఏర్పడడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ మనకి రెండిటికి కూడా కనెక్షన్ అనేది లేకుండా చేస్తుంది. సో ఇదిగో ఫ్యూయల్కి ఆక్సిజన్కి కాంటాక్ట్ అనేది లేకపోవడం వల్ల ఫైర్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అక్కడ మంటలు అనేవి ఆర్పేయచ్చు అనమాట. ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, CO2ని ఫైర్ ఎక్స్టింగ్విషర్గా వాడడం వల్ల చాలా కేసెస్లో అది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పాడు కూడా చేయదు. మరి కార్బన్ డైఆక్సైడ్ యొక్క సప్లై అనేది మనకి ఎలా వస్తుంది అంటే కనుక, ఈ కార్బన్ డైఆక్సైడ్ని మనము హై ప్రెషర్లో లిక్విడ్గా సిలిండర్స్లో స్టోర్ చేయొచ్చు. అంటే హై ప్రెషర్ దగ్గర మనకి కార్బన్ డైఆక్సైడ్ లిక్విడ్గా ఉంటుందన్నమాట. ఆ లిక్విడ్ని సిలిండర్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. LPG ఏదైతే ఉంటుందో అవునా, మన యొక్క ఇంటి దగ్గర సిలిండర్స్ ఉంటాయి కదా, ఆ సిలిండర్స్లో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అది ఏ ఫామ్లో ఉంటుంది, గ్యాస్ ఫామ్లోనే ఉంటుంది కదా. సిలిండర్లో మనం గ్యాస్ ఫామ్లో దాన్ని స్టోర్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనకి అది సిలిండర్ నుంచి బయటికి రిలీజ్ అయ్యిందో ఆ CO2 అనేది బాగా ఎక్స్పాండ్ అయిపోతుంది అనమాట. ఎక్స్పాండ్ అయిపోయి దాని యొక్క వాల్యూమ్ అనేది బాగా పెరుగుతుంది, పెరిగి అది చల్లగా అయిపోతుంది. ఓకేనా. ఫైర్ చుట్టూ బ్లాంకెట్లా ఫామ్ అవడమే కాకుండా చుట్టూ ఫ్యూయల్ యొక్క టెంపరేచర్ని కూడా తగ్గించేస్తుంది అనమాట, వాటర్ చేసినట్టుగా. సో దానివల్ల CO2 అనేది ఒక ఎక్సలెంట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్గా చెప్పుకోవచ్చు. ఏంటంటే మనకి CO2 రావడానికి అంటే కనుక ఎక్కడైతే మంటలు వస్తున్నాయో అక్కడ మనము ఎక్కువ డ్రై పౌడర్ ఉంటుంది కదా కెమికల్స్కి సంబంధించి, అవి కూడా ఏ కెమికల్స్ వాడాలి, సోడియం బైకార్బోనేట్ కానీ పొటాషియం బైకార్బోనేట్ కానీ, ఈ పౌడర్స్ని ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల కూడా మనకి అక్కడ ఏమవుతుందంటే ఈ కెమికల్స్ అనేవి CO2 గ్యాస్ని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఫైర్ అనేది అక్కడ మనకి ఉండదు, ఆరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ కంబషన్ గురించి తెలుసుకుందాం. ఒక బర్నింగ్ మ్యాస్టిక్ని లేదా గ్యాస్ లైటర్ని మీరు స్టవ్ దగ్గర తీసుకెళ్ళండి. ఓకేనా, కిచెన్లో. ఓకేనా. ముఖ్యంగా ఇది చేసేటప్పుడు మీ పేరెంట్స్ యొక్క హెల్ప్తోనే చేయండి. ఓకేనా. ఇష్టం వచ్చినట్టు మీరు మాత్రం ఆన్ చేయొద్దు స్టవ్ అది కూడా. గ్యాస్ స్టవ్ యొక్క నాబ్ని ఆన్ చేసినప్పుడు మీరు ఆ వెలిగించిన మ్యాస్టిక్ని కానీ గ్యాస్ లైటర్ని కానీ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా బర్నర్ అనేది అక్కడ ఆన్ అవుతుంది. అవునా. బర్నర్ అనేది ఆన్ అయ్యి మనకి గ్యాస్ అనేది మంటలు క్లియర్గా కనిపిస్తాయి అండ్ హీట్ ఇంకా లైట్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. అలాంటి కంబషన్ని మనం ఏమని పిలుస్తామంటే ర్యాపిడ్ కంబషన్ అనేసి పిలుస్తాం. కొన్ని సబ్స్టెన్సెస్ ఏవైతే ఫాస్ఫరస్ లాంటివి ఉన్నాయో అవి రూమ్ టెంపరేచర్ వద్ద బాగా మండుతాయి అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ కంబషన్ ఏదైతే ఉందో ముఖ్యంగా మెటీరియల్ అనేది సడన్గా బర్స్ట్ అయిపోయింది అనుకోండి, ఫ్లేమ్స్ వచ్చేస్తాయి, సడన్గా అది బర్స్ట్ అయిపోయి మంటలు వచ్చేస్తే కనుక ఎటువంటి ఎక్స్టర్నల్గా మీరు వేరే పదార్థం అనేది యూజ్ చేయకుండా దాని అంతటా అదే మండితే దాన్ని ఏమంటామంటే స్పాంటేనియస్ కంబషన్ అనేసి పిలవడం జరుగుతుంది. చూడండి మనకి కోల్ డస్ట్ ఏదైతే ఉంటుందో అది స్పాంటేనియస్ కంబషన్ చెందుతుందనమాట. దానివల్ల ఏమైందంటే కోల్ మైన్స్ ఉంటాయి చూసారా, కోల్ మైన్స్లో చాలా చోట్ల మనకి మంటలు అనేవి చెలరేగి చాలా భయంకరమైన
ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి అనమాట. అంతేకాకుండా స్పాంటేనియస్గా ఫారెస్ట్ ఫైర్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. వీటి వల్ల మనకి ముఖ్యంగా దేనివల్ల జరుగుతాయంటే ఈ స్పాంటేనియస్ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి సన్ యొక్క హీట్కి, అంటే టెంపరేచర్ అక్కడ బాగా పెరిగిపోయినప్పుడు, ఓకేనా. అంతేకాకుండా లైటనింగ్ స్ట్రైక్, మీరు చూసే ఉంటారు మెరుపులు వస్తూ ఉంటాయి కదా, మెరుపులు వచ్చినప్పుడు కూడా మనకి పిడుగులు పడినప్పుడు కూడా ఈ రకమైన స్పాంటేనియస్ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే చాలా వరకు ఫారెస్ట్ ఫైర్స్ అనేవి వీటికన్నా కూడా మనుషుల యొక్క కేర్లెస్నెస్ వల్లే జరుగుతున్నాయంట, మనుషులు అజాగ్రత్తగా ఉండడం వల్ల జరుగుతున్నాయంట. సో మనము ఎప్పుడైనా సరే క్యాంప్ ఫైర్స్ అవి వేసుకున్నప్పుడు ఏం చేయాలి, అక్కడ ఫైర్ అనేది పూర్తిగా ఎక్స్టింగ్విష్ చేసేయాలి, అంటే ఆర్పేసిన తర్వాత అప్పుడు ఆ ఫారెస్ట్కి మనం పిక్నిక్ అది వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళొచ్చు. అంతేగాని మీరు అలా మధ్యలో వదిలేశారనుకోండి, ఏమవుతుంది, ఫారెస్ట్ ఫైర్స్ అనేవి హ్యాపెన్ అవుతాయి. వాటి వల్ల మొత్తం ఫారెస్ట్ అంతా కూడా నాశనం అయిపోతుంది. దీనివల్ల చాలా ప్రాణులు వాటి యొక్క జీవితాల్ని కోల్పోవాల్సి వస్తుంది అనమాట. మనము జనరల్గా ఫైర్ వర్క్స్ని ఫెస్టివ్ డేస్లో యూస్ చేస్తూ ఉంటాం, అవునా. అంటే బాణాసంచా ఎప్పుడు కాలుస్తాము, దీపావళి టైంలో అది కాలుస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే ఒక బాణాసంచాన్ని వెలిగించినప్పుడు సడన్ రియాక్షన్ అనేది వస్తుంది, అవునా. ఆ సడన్ రియాక్షన్లో హీట్ ఇంకా లైట్ సౌండ్ కూడా ఎవల్యూట్ అవుతాయి, అవునా. ఇంకా చాలా పెద్ద ఎత్తున గ్యాస్ కూడా మనకి ఈ రియాక్షన్లో అయితే రిలీజ్ అవుతుందన్నమాట. అలాంటి రియాక్షన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎక్స్ప్లోజన్ అనేసి పిలుస్తాం. ఎక్స్ప్లోజన్ అనేది మనకి ఇప్పుడు ప్రెషర్ అనేది క్రాకర్ మీద పడినా కూడా ఖచ్చితంగా జరుగుతుంది. సో అందుకని ఎవరైనా క్రాకర్స్ని క్యారీ చేసినప్పుడు లేదా ఇంట్లో పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదే ఫ్లేమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎల్పిజి ఫ్లేమ్ని అబ్జర్వ్ చేశారనుకోండి, అంటే మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, ఆ స్టవ్ కనెక్ట్ చేసినప్పుడు స్టవ్ని వెలిగించామనుకోండి, ఆ మంట ఎలా ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కలర్ ఏంటి, జనరల్గా ఏముంటుంది, బ్లూ కలర్లో వస్తుంది. అలా కాకుండా మీరు ఒక క్యాండిల్ ఫ్లేమ్ని అబ్జర్వ్ చేశారనుకోండి, దాని యొక్క కలర్ అనేది ఎలా ఉంది అని ఒక 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అదే ఆరెంజ్ అండ్ రెడ్డిష్ కలర్లో కనిపించినట్టు కనిపిస్తుంది. అలాగే మీరు 7th క్లాస్లో ఏదైతే యాక్టివిటీ తెలుసుకున్నారో మెగ్నీషియం రిబ్బన్ గురించి, దాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారనుకోండి, అందులో ఏమంటున్నాడు, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్నింగ్ ద రిమైనింగ్ ఐటమ్స్ ఇన్ టేబుల్ 10.2 యూ కెన్ డూ దట్ నౌ. ఇక్కడ 10.2 ఏదైతే ఉందో వీటిని మండించినప్పుడు మనకి ఆ ఫ్లేమ్ వచ్చిందా లేదా, ఒకవేళ ఫ్లేమ్ అనేది వచ్చిందనుకోండి టిక్ చేస్తాం, రాకపోతే ఇంటూ చేసేస్తాం, ఓకేనా. క్యాండిల్కి ఫ్లేమ్ వస్తుంది, మెగ్నీషియంకి ఫ్లేమ్ వస్తుంది, క్యాంఫర్ అంటే కర్పూరానికి ఫ్లేమ్ వస్తుంది, చార్కోల్కి అంత రాదు, కిరోసిన్ స్టవ్కి ఫ్లేమ్ అయితే రావడం జరుగుతుంది కదా. అయితే అన్ని ఫ్లేమ్స్ ఒకే రకంగా ఉన్నాయా, సేమ్ కలర్ ఉన్నాయా, డిఫరెంట్ కలర్ని కలిగి ఉన్నాయా అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకి కిరోసిన్ ల్యాంపు, క్యాండిల్, ఇంకా బన్సన్ బర్నర్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క 3 ఫ్లేమ్స్ గమనిస్తే 3 యొక్క ఫ్లేమ్స్ కలర్స్లో డిఫరెన్సెస్ని కూడా మనం గమనించవచ్చు. అండ్ అవి ఏ షేప్ లేదా అవి ఏ ఫామ్లో ఉన్నాయో కూడా మనము డిఫరెన్స్ని ఈజీగా ఐడెంటిఫై అయితే చేయొచ్చు. దీనికి సంబంధించిన అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మెటీరియల్స్ని మనం ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, అవి నోట్ చేయమంటున్నారు అనమాట. వాటిని మండించినప్పుడు ఎలాంటి ఫ్లేమ్ వచ్చింది ఏంటి అనేది. తర్వాత గమనించినట్లయితే అసలు ఫ్లేమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే మంట అనేది ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ని పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక క్యాండిల్ని వెలిగిద్దాం. వెలిగించి దాన్ని 4 నుంచి 5 సెంటీమీటర్స్ లాంగ్ థిన్ గ్లాస్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో దానిని ఒక పట్టకర్ సహాయంతో మనకి ఈ క్యాండిల్ ఫ్లేమ్ ఏదైతే ఉందో దాని యొక్క నాన్ ఫ్లిక్కరింగ్, అంటే కదలకుండా మధ్యలో చూడండి స్థిరంగా ఉంటుంది చూసారా మంట, దానిలో పెడుతున్నాం అనమాట. ఒక ఎండ్ ఇంకో పిక్చర్లో చూపించినట్లుగా ఇలా పెట్టిన తర్వాత ఏమంటున్నారు, వెలిగించిన ఒక మ్యాస్టిక్ని ఈ గ్లాస్ ట్యూబ్కి ఇంకో పక్కన తీసుకురమ్మంటున్నారు. గ్లాస్ ట్యూబ్ యొక్క చివర మీరు చూసేసరికి ఏమవుతుందంటే చిన్నగా మంట అనేది రావడం గమనించుంటారు, అవునా. అసలు వచ్చి ఉంటే కనుక ప్రొడ్యూస్ అయిన ఫ్లేమ్ ఏంటి అసలు. ఇక్కడ మిమ్మల్ని ఇంకో విషయం నోటీస్ చేయమంటున్నారు, ఏంటంటే వ్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాక్స్ ఏమవుతుంది, వేడెక్కిన తర్వాత మెల్లగా కరిగిపోతుంది కూడా, అవునా. సరే ఇప్పుడు చూడండి, మండించినప్పుడు ఒత్తు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు సపోజ్ క్యాండిల్ ఉందనుకోండి, దానికి ఒత్తు ఉంటుంది కదా, విక్ అని పిలుస్తాం కదా ఇంగ్లీష్లో. సో దాని ద్వారా అవి పైకి వచ్చి వ్యాపరైజ్ అయిపోతాయి. అంటే సబ్స్టెన్స్ అనేవి మనకి మండించినప్పుడు అవి
మంటలు ఇచ్చే టైంలో అవి ఏమవుతాయంటే వేపర్గా మారిపోతాయి. సపోజ్ ఏమంటున్నాడు ఎగ్జాంపుల్కి కిరోసిన్ ఆయిల్ కానీ మాల్టన్ వ్యాక్స్ని కానీ తీసుకొని వాటిని మీరు వెలిగించారనుకోండి. సపోజ్ కిరోసిన్ ఆయిల్ దీపపు బుడ్డి కానీ లేకపోతే కొవ్వొత్తి కానీ తీసుకున్నప్పుడు దాన్ని వెలిగించినప్పుడు అవి ఒత్తి నుంచి వచ్చి మెల్లగా అవి వేపర్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట బర్నింగ్ ప్రాసెస్లో. సో అలా వేపర్గా మారిందే మనకి మంటలను ఇస్తూ ఉంటాయి. చార్కోల్ తీసుకుంటే ఇంకో పక్కన అది వేపర్గా మారదు. సో దానివల్ల అది ఫ్లేమ్ని ప్రొడ్యూస్ చేయలేదన్నమాట. అర్థమైందా మీకు ఇప్పుడు ఫ్లేమ్ ఎలా ఫామ్ అవుతుందంటే ఆ మెటీరియల్ అనేది వేపర్గా మారడం వల్ల ఫ్లేమ్ అనేది ఫామ్ అవుతుంది. యాక్టివిటీ 10.5లో చూస్తే కనుక వేపర్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్స్కి సంబంధించి అవి గ్లాస్ ట్యూబ్ నుంచి ఏమవుతున్నాయి, ట్రావెల్ చేస్తున్నాయి అనమాట. ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ మనం మ్యాచ్ స్టిక్ పెట్టాం కదా, ఇంకో ఇక్కడ నుంచి ఈ వ్యాక్స్కి సంబంధించిన వేపర్ అనేది మెల్లగా ఇలా వస్తుంది. దీన్ని అంతా ట్రావెల్ చేసి ఇక్కడ ఉంది ఈ వేపర్. సో మీరు మ్యాచ్ స్టిక్ తీసుకురాగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ గ్లాస్ స్టిక్ ఏదైతే ఉందో లేదంటే గ్లాస్ రాడ్ ఏదైతే ఉందో అది ఫైర్ని క్యాచ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఒక క్యాండిల్ ఫ్లేమ్ అనేది స్టడీగా ఉన్నప్పుడు ఒక క్లీన్గా ఉన్న గ్లాస్ ప్లేట్ లేదా స్లైడ్ని తీసుకొచ్చి అది బాగా మండుతున్న ఫ్లేమ్ ఏదైతే ఉందో దానిపైన పెట్టమంటున్నారు అనమాట. ఇగో ఇక్కడ ఫిగర్ 10.11లో చూపించినట్లుగా అలా ఒక 10 సెకండ్స్ పాటు మీరు హోల్డ్ చేసి తర్వాత రిమూవ్ చేస్తారనుకోండి. మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు అంటే కనుక సర్క్యులర్గా ఒక బ్లాకిష్ రింగ్ అనేది ఫామ్ అయింది బ్లాక్గా గ్లాస్ ప్లేట్ మీద. అవునా, ఏంటది అంటే అది దేన్ని ఇండికేట్ చేస్తుంది? మనం జనరల్గా ఏమంటాం, మసి అంటాం. అవునా తెలుగులో. అది యాక్చువల్గా ఏంటంటే కార్బన్ పార్టికల్స్ అనేవి కొన్ని బర్న్ అవ్వకుండా ఉండిపోతాయి. ఆ ఉండిపోయిన కార్బన్ పార్టికల్స్ ఏవైతే ఆ లూమినస్ జోన్లో ఉన్నాయో అవే మనకు అక్కడ ఆ గ్లాస్ స్లైడ్ మీద బ్లాకిష్ రింగ్గా ఫామ్ అయ్యాయి అనమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కూడా ఒక క్యాండిల్ని వెలిగించి ఒక సన్నగా ఉన్న కాపర్ వైర్ని తీసుకోండి. పొడుగ్గా సన్నగా ఉన్న కాపర్ వైర్ని ఫిగర్ 10.1లో చూపిస్తున్నట్లుగా తీసుకెళ్ళి దాన్ని ఏం చేయమంటున్నారు, నాన్ లూమినస్ జోన్, మరీ మంట ఎక్కువ లేకుండా కాస్త తక్కువగా ఉన్న ఏరియాలోకి దాన్ని పెట్టమంటున్నారు అనమాట 30 సెకండ్స్ పాటు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి ఏదైతే కాపర్ వైర్ మనం పెట్టామో ఫ్లేమ్ దగ్గర అది ఎలా మారిపోయింది కలర్ అనేది, ఆ వైర్ రెడ్ కలర్లో మారిపోయింది. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే నాన్ లూమినస్ జోన్ ఏదైతే ఉందో ఫ్లేమ్లో దానికి ఎక్కువ టెంపరేచర్ ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇంకా చెప్పాలంటే క్యాండిల్లో లేదా ఆ ఫ్లేమ్ ఏదైతే ఉందో వెలిగించిన క్యాండిల్లో ఉన్న ఫ్లేమ్లో మొత్తం అన్ని పార్ట్స్ కన్నా కూడా బాగా వేడిగా ఉండే ఏరియా ఏది అంటే ఏం చెప్పాలి మనం, నాన్ లూమినస్ పార్ట్ ఏదైతే ఉందో అది అని చెప్తాం అనమాట. చూడండి ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు. హాటెస్ట్ పార్ట్ చూడండి ఏంటి, క్యాండిల్కి ఏదైతే చివరి ఉందో అవుటర్ జోన్ ఏదైతే ఉందో అది వచ్చేసి అనమాట. ఇదిగో ఓకేనా. మోడరేట్లీ హాట్ అంటే కాస్త మధ్యస్థంగా వేడిగా ఉండేది వచ్చేసి మిడిల్ జోన్ అనమాట. ఇంకా లీస్ట్ హాట్ వచ్చేసి మనకి ఇన్నర్ మోస్ట్ జోన్ ఆఫ్ అన్బర్న్డ్ వ్యాక్స్గా అయితే చెప్పుకుంటున్నాము. ఇంకా వ్యాక్స్ క్యాండిల్ కరగడం మనం గమనిస్తున్నాం. అర్థమవుతుందా? మీరు గోల్డ్ స్మిత్స్ ఎవరైతే ఉంటారో అంటే బంగారు వస్తువులు తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడ ఊదుతారో తెలుసా, ఒక మెటాలిక్ బ్లో పైప్ తీసుకొని, అంటే గొట్టాలు ఉంటాయి కదా మెటల్తో తయారు చేసినవి, అవి ఊదడానికి అనమాట. వాటితో ఎక్కడ ఊదుతారంటే తెలుసా వాళ్ళు, అవుటర్ మోస్ట్ జోన్ అని చూసారా, మా మంట యొక్క అవుటర్ మోస్ట్ జోన్ ఏదైతే ఉందో అక్కడ ఊదుతారనమాట. ఎందుకనంటే ఇంకా ఫైర్ అనేది బాగా ఎక్కువ వస్తుందని. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి గోల్డ్ ఇంకా సిల్వర్ ఏవైతే ఉన్నాయో కరిగిపోతాయి. అర్థమైందా? ఎందుకని చెప్పండి, ఇక్కడ గోల్డ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయో వాటిని కరిగించడానికి అవుటర్ మోస్ట్ జోన్నే వాడడానికి గల రీజన్ ఏంటి అంటే కనుక అవుటర్ మోస్ట్ జోన్ ఏదైతే ఉందో అదేంటి, హాటెస్ట్ ప్లేస్ కాబట్టి. అర్థమైందా? నెక్స్ట్ మరి అసలు ఫ్యూయల్ అంటే ఏంటో తెలుసుకుందాం. హీట్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సోర్సెస్ని రికాల్ చేసుకోమంటున్నారు. అది మీ ఇంట్లో కోసమైనా అవ్వచ్చు, ఇండస్ట్రియల్ పర్పస్ కోసమైనా అవ్వచ్చు. ఓకేనా. రికాల్ చేసుకుంటే మనం ఫస్ట్ ఏం చెప్తాము, వుడ్ నుంచి హీట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, చార్కోల్ నుంచి, పెట్రోల్ నుంచి, కిరోసిన్ నుంచి అని చాలా రకాల ఎగ్జాంపుల్స్ చెప్తాం. వీటన్నిటినీ కూడా మనం ఏమని పిలుస్తాము, ఫ్యూయల్స్ అనేసి పిలుస్తాం. అయితే ఒక మంచి ఫ్యూయల్ అనేది ఏదైతే ఉందో
అది ఏంటంటే రెడీలీ అవైలబుల్గా ఉండాలి మనకి. అండ్ అంతేకాకుండా కాస్ట్ అనేది చాలా చీప్గా ఉండాలి. ఇంకా ఇట్ బర్న్స్ ఈజీలీ ఇన్ ఎయిర్ అట్ ఏ మోడరేట్ రేట్. మనకి గాలిలో అది ఈజీగా మండాలన్నమాట. స్థిరంగా మండుతూ ఉండాలి, వెంటనే ఆరిపోకూడదు కూడా. అంతేకాకుండా ఇది ఎక్కువ హీట్ని కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఇది అన్డిజైరబుల్ సబ్స్టెన్సెస్ని మనకి వదలకూడదు. అంటే సపోజ్ ఎలా అంటే మసి, బూడిద ఇలాంటివి రాకుండా ఉండాలి. దీన్నే మనం ఏమని చెప్తాము, ఇలాంటి క్వాలిటీస్ ఉన్నదాన్ని ఒక గుడ్ ఫ్యూయల్గా చెప్పచ్చు. నెక్స్ట్, దెర్ ఈజ్ ప్రాబబులీ నో ఫ్యూయల్ దట్ కుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఐడియల్ ఫ్యూయల్. ఐడియల్ ఫ్యూయల్గా చెప్పుకోదగిన ఫ్యూయల్ అనేది లేనే లేదంట. మనము ఎలాంటి ఫ్యూయల్ కోసం చూడాలి అంటే కనుక అది మన యొక్క పర్టికులర్ యూజ్లో మోస్ట్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ని అది ఫుల్ఫిల్ చేస్తే దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు అంట. ఫ్యూయల్స్ అనేవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన కాస్ట్ ఉంటుంది. కొన్ని ఫ్యూయల్స్ అనేవి చీపర్గా ఉండొచ్చు, ఒకదాని మీద ఒకటి, ఇంకోటి కాస్ట్ కూడా ఉండొచ్చు. మీకు తెలిసిన ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో వాటిని లిస్ట్ అనేది రాయమంటున్నారు. అండ్ అది సాలిడా, లిక్విడా, గ్యాస్ అనేది కూడా ఫిల్ చేయమంటున్నారు. ఓకేనా. నెక్స్ట్, ఫ్యూయల్ యొక్క ఎఫిషియన్సీ గురించి తెలుసుకుందాం. సపోజు మీకు వాటర్ని మరిగించమనేసి ఒక టాస్క్ ఇచ్చారు. అది కూడా దేని సహాయంతో అంటే కౌడంగ్ పిడకలు, కోల్, ఇంకా ఎల్పిజిని ఫ్యూయల్గా వాడి. మీరు ఈ మూడట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు అంటే టక్కుమని ఏం చెప్తాం, మనము ఎల్పిజిని తీసుకుంటామంటాం. ఎందుకని అంటే కనుక అది త్వరగా వేడెక్కడానికి యూజ్ అవుతుంది అండ్ తక్కువని వాడుకోవచ్చు. సో మనకి అన్ని రకాలుగా యూజ్ఫుల్గా అనిపిస్తుంది. మరి మీరు మీ పేరెంట్స్ యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు మాత్రము. ఈ 3 ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో ఒకే రకమైన హీట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయా అంటే చెయ్యవు. అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ అండ్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ 1 kg ఆఫ్ ఏ ఫ్యూయల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ క్యాలరిఫిక్ వాల్యూ. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సబ్స్టెన్స్ మీరు తీసుకున్నారు లేదా ఒక ఫ్యూయల్ని తీసుకున్నారనుకోండి, 1 kg ఫ్యూయల్ దాన్ని మనం తీసుకున్నప్పుడు దాన్ని కంప్లీట్గా మనం మండించేసాం. అలా మండించినప్పుడు ఎంతైతే హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఏమంటామో తెలుసా, ఆ ఫ్యూయల్ యొక్క క్యాలరిఫిక్ వాల్యూ అనేసి పిలుస్తాము. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్. క్యాలరిఫిక్ వాల్యూ అంటే ఏంటంటే 1 kg ఫ్యూయల్ని కంప్లీట్గా కంబషన్ చెందించినప్పుడు ఎంతైతే హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో దాన్నే క్యాలరిఫిక్ వాల్యూ అనేసి పిలుస్తాం. అయితే ఈ క్యాలరిఫిక్ వాల్యూ అనేది ఏ యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేస్తామంటే కనుక చూడండి ఏమిచ్చారు, కిలోజౌల్ పర్ కేజీ. ఓకేనా. క్యాలరిఫిక్ వాల్యూని కిలోజౌల్ పర్ కేజీ యూనిట్స్లో మనం కొలుస్తూ ఉంటామంట. క్యాలరిఫిక్ వాల్యూస్ అనేవి అన్ని సబ్స్టెన్సెస్కి ఒకే రకంగా ఉండవు. కొన్ని అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కౌడంగ్ కేక్ అంటే పిడకలకు వచ్చేసి 6000 నుంచి 8000 వరకు కూడా కిలోజౌల్ పర్ కేజీ అని మనం మెన్షన్ చేయాలి. యూనిట్స్ రాసినప్పుడు మాత్రమే అది కరెక్ట్ అవుతుంది. వుడ్ 17,000 to 22,000, కోల్ 25,000 to 33,000, పెట్రోల్ 45,000, కిరోసిన్ 45,000, డీజిల్ 45,000, మీథేన్ సిఎన్జి 50 అంటే 50,000, ఎల్పిజి 55,000, బయోగ్యాస్ 35,000 to 40,000. ఇంకా హైడ్రోజన్ వచ్చేసి మనకి 1,50,000. ఏది హైయెస్ట్, దేనికి హైయెస్ట్ క్యాలరిఫిక్ వాల్యూ ఉందంటే హైడ్రోజన్కి ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో. నెక్స్ట్ చూస్తే కనుక ఫ్యూయల్స్ని బర్న్ చేయడం వల్ల మనకి కొన్ని హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ అనేవికి దారితీస్తూ ఉంటాయన్నమాట. ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది బాగా పెరిగిపోవడం వల్ల ఎన్విరాన్మెంట్ మీద కూడా చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వుడ్, కోల్, పెట్రోలియం వీటిని మండించినప్పుడు మనకి అన్బర్న్డ్ కార్బన్ పార్టికల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఇవి రిలీజ్ అవ్వడం వల్ల ఏం చేస్తాయో తెలిసి ఫైన్ పార్టికల్స్ అనేవి చాలా డేంజరస్ పొల్యూటెంట్స్ అనమాట, కాలుష్య కారకాలు. ఇవి మనకు తెలియకుండానే మన బాడీలోకి ఎంటర్ అయితే కనుక రెస్పిరేటరీ డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఆస్తమా లాంటి జబ్బులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ఈ ఫ్యూయల్స్ని ఇన్కంప్లీట్గా కంబషన్ చేసామనుకోండి చాలా డేంజరస్ గ్యాస్
కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది చాలా చాలా పాయిజనస్ గ్యాస్ అనమాట. ఇది క్లోజ్డ్ రూమ్ చూడండి, తలుపులన్నీ వేసేసి మీరు బొగ్గును మండిస్తే అది చాలా ప్రమాదకరం అనమాట. కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ఏదైతే ఉందో అది ఆ పర్సన్ ఎవరైతే ఆ గదిలో పడుకున్నారో వాళ్ళు చనిపోతారు కూడా. రూమ్స్ క్లోజ్ చేసేసి మీరు అక్కడ బొగ్గును మండిస్తే అంత ప్రమాదం అనేది జరుగుతుందన్నమాట. చూడండి ఇక్కడ భోజనం అన్నాడు, ఓ అందుకేనా మనల్ని ఎప్పుడు కూడా బర్నింగ్ చూడండి కోల్ బొగ్గు ఏదైతే ఉందో దాన్ని మండిస్తున్నా లేకపోతే ఆ పొయ్యి ఉన్న చోటుకి జనరల్గా అక్కడ పడుకోవద్దని చెప్పేసి అంటూ ఉంటారనమాట. నెక్స్ట్ కంబషన్ ఆఫ్ మోస్ట్ ఫ్యూయల్స్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. చాలా వరకు ఏవైతే ఫ్యూయల్స్ ఉన్నాయో వాటిని మండించడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతూనే ఉంటుంది. అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరిగితే ఏమవుతుంది మనందరికీ తెలుసు, గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? అట్మాస్ఫియర్లో ఏదైతే టెంపరేచర్ ఉందో ముఖ్యంగా ఎర్త్ యొక్క టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోతుంది. దీనివల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంట, పోలార్ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో అవి కరిగిపోతాయి. కరిగిపోవడం వల్ల సీ లెవెల్ అనేది బాగా పెరిగిపోతుంది. అలా పెరిగితే ఫ్లడ్స్ వస్తాయి కోస్టల్ ఏరియాస్లో. అంతేకాకుండా లో లయింగ్ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అంటే తీర ప్రాంతాల్లో ఉండే లోతట్టు ప్రాంతాలు అవి ఉంటాయి చూసారా, అవన్నీ కూడా పర్మనెంట్గా వాటర్లో మునిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా చూడండి, బర్నింగ్ ఆఫ్ కోల్ అండ్ డీజిల్ రిలీజెస్ సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్. బొగ్గుని డీజిల్ని మండించడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందంట. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ సఫోకేటింగ్ అండ్ కరోసివ్ గ్యాస్. ఇది ఎలాంటి గ్యాస్ అంటే మనకి ఊపిరి చలపనివ్వదు, ఓకేనా, అంటే ఊపిరి ఆడనివ్వదు. అంతేకాకుండా బాగా పాడు చేసేస్తుంది అనమాట మన బాడీ పార్ట్స్ని, మనం ఒకవేళ అనుకోకుండా దీన్ని పీల్చితే. అంతేకాకుండా పెట్రోల్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి గ్యాషియస్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ని రిలీజ్ చేస్తాయి. చూడండి ఈ సల్ఫర్ ఇంకా నైట్రోజన్ ఆక్సైడ్స్ ఏమవుతాయి అంటే మనకి రెయిన్ వాటర్లో కలిసిపోయి యాసిడ్ రెయిన్స్ కూడా కారణమవుతాయి అన్నమాట. సో ఇలాంటి రెయిన్స్ని మనం ఏమంటాం అనుకున్నాం, యాసిడ్ రెయిన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ యాసిడ్ రెయిన్స్ వల్ల ఏమవుతుంది, క్రాప్స్కి నష్టము, బిల్డింగ్స్ పాడైపోతాయి, సాయిల్ కూడా పాడైపోతుంది. దీని గురించి మీరు ఆల్రెడీ 7th క్లాస్లో అయితే తెలుసుకుని ఉండుంటారు. నెక్స్ట్ డీజిల్ ఇంకా పెట్రోల్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్యూయల్స్గా మనం ఆటోమొబైల్స్లో వాడుతున్నాం. అయితే వాటిని రీసెంట్గా సిఎన్జి గ్యాస్తో రీప్లేస్ చేస్తూ ఉన్నాం, అవునా. ఎక్కువగా మన ఏరియాస్లో అయితే ఈ మధ్య కాలంలో ఈ సిఎన్జిని బాగా వాడుతున్నారు. ఎందుకనంటే సిఎన్జి అనేది ఏదైతే ఉందో ఇది చాలా హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ని తక్కువ అమౌంట్స్లో ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి, ఓకేనా. సిఎన్జిని మనము ఒక క్లీనర్ ఫ్యూయల్గా కూడా చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ ఒక టాపిక్ మిస్ అయింది కదా, అది కూడా చెప్పేస్తాను చూడండి. కొన్ని శతాబ్దాల క్రితం చూసుకుంటే మనకి వుడ్ అనేది ఏదైతే ఉందో, క్రితం అనే కాదు శతాబ్దాల నుంచి కూడా వుడ్ని మనము డొమెస్టిక్ ఇంకా ఇండస్ట్రియల్ ఫ్యూయల్గా వాడుతున్నాం. మన ఇళ్ళలోని ఇంకా ఇండస్ట్రీస్లో కూడా ఫ్యూయల్గా అయితే వాడుతున్నాం. అయితే ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేసినది ఏంటి అంటే కోల్ ఇంకా ఎల్పిజి గ్యాస్ లాంటివి. ఇంకా కొన్ని రూరల్ పార్ట్స్లో అంటే మన కంట్రీలో విలేజ్ సైడ్ చూసుకుంటే పీపుల్ ఈ వుడ్ని ఫ్యూయల్గా వాడుతూ ఉంటున్నారనమాట. ఎందుకంటే దాని యొక్క అవైలబిలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది, అంటే కాస్ట్ కూడా తక్కువ, త్వరగా దొరికేస్తుంది అనమాట. అయితే ఈ వుడ్ని బర్న్ చేయడం వల్ల చాలా ఎక్కువగా పొగ అనేది రిలీజ్ అవుతుంది. ఈ పొగ అనేది మనుషులకి చాలా చాలా హానికరం అనమాట. దీనివల్ల మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ని ఇస్తున్నాయి కదా. ఆ యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఇచ్చే చెట్లని మనం ఏం చేస్తున్నాము, ఫ్యూయల్ కోసము నరికి వేయాల్సి వస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా డీఫారెస్ట్రేషన్కి కారణమవుతుంది, ఓకేనా. ఈ టాపిక్ కూడా మీరు 7th క్లాస్లో క్లియర్గా నేర్చుకున్నారు. సో మన లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట, కంబషన్ అండ్ ఫ్లేమ్ అనేది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా మీకు ఏమైనా లెసన్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి.